అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు జనవరి 2024 3.6 నెలల శాతం డిఆర్, దానికి సంబంధించి అరియర్స్ సంబంధించి సవరణ జిఓఎంఎస్ నెంబర్ 63 విడుదల కావడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి సమాచారం సౌర్యంగా తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి కూడా తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి జియో నెంబర్ 61ని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఆ 61లో ఉన్నటువంటి వివాదాస్పదమైన అంశాల కారణంగా ఉద్యోగ సంఘాలు బగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎంఓ అధికారులతో మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా మనకి ఈ సవరణ ఉత్తర్వులు జిఓఎంఎస్ నెంబర్ 63 అనేది విడుదల కావడం జరిగింది. ఇది జిఓఎంఎస్ నెంబర్ 61 యొక్క సవరణ ఉత్తర్వులు. ఇది జిఓఎంఎస్ నెంబర్ 63 21/10/2025న విడుదల కావడం జరిగింది. మొదటగా ఇక్కడ డిఏలకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని నిబంధనల ప్రకారం 9 పాత జిఓని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ 9వ జిఓ లేటెస్ట్గా విడుదలైనటువంటి జిఓఎంఎస్ నెంబర్ 61 అనేది 9వ పాయింట్లో ఉండేది. ఇది 20/10/2025న విడుదలైంది. ఉద్యోగులు పెన్షనర్కి సంబంధించి జనవరి 2024 3.64% డిఆర్ని వర్తింపజేస్తూ వచ్చినటువంటి పెన్షన్ జీవో. అయితే దీనికి సంబంధించి పెన్షనర్లలో తీవ్ర వ్యతిరేకత రావడంతో పెన్షన్ సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు సీఎంఓ అధికారులతో మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా కొన్ని సవరణలు చేస్తూ జిఓఎంఎస్ నెంబర్ 63ని విడుదల చేశారు. ఇందులో 9వ పాయింట్గా మనకి ఈ పాత జీవోని మెన్షన్ చేస్తున్నారు. అలాగే మొదటి పారాగ్రాఫ్లో ఆ పాత జీవోలో అమెండ్మెంట్కి కారణమైనటువంటి సమాచారాన్ని ఇక్కడ ఇచ్చున్నారు. ఆ 9th పైన చెప్పినటువంటి దాంట్లో 3.64% డిఆర్ అనేది 1/1/2024 నుంచి పెన్షనర్స్కి, ఫ్యామిలీ పెన్షనర్స్కి అందరూ కూడా వర్తిస్తుంది. అయితే జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు ఉన్నటువంటి ఈ అమౌంట్ దాదాపుగా ఈ అరియర్స్లో ఉన్నటువంటి, ఈ పెండింగ్లో ఉన్నటువంటి డిఏ అరియర్స్ అన్నీ కూడా 12 వాయిదాల్లో 2027-28 ఫైనాన్షియల్ ఇయర్లో చెల్లిస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. దీని చాలా వివాదాస్పదం కావడంతో దాన్ని సవరణ చేశారు. ఇందులో మనము సెకండ్ పాయింట్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ గవర్నమెంట్ కేర్ఫుల్ ఎగ్జామ్స్ అది అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ పెన్షనర్స్ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని సవరణ చేస్తున్నామని చెప్పి సెకండ్ పాయింట్లో ఇచ్చున్నారు. ఇందులో మనకి 2 పాయింట్స్ మెన్షన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి 10% ఆఫ్ అరియర్స్, ఈ అరియర్స్లో 10%ని ఏప్రిల్ 2026 నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ మంత్లో ఇవ్వడానికి ఇస్తామన్నట్టుగా 10% ఇస్తామని చెప్పారు. మిగతా 90% ఉంది. ఆ 90%ని 2026లో అలాగే 27లో 90% 3 భాగాలుగా చేసి 3 విడతల్లో, ఒకటి వచ్చేసి ఆగస్ట్ 2026, ఇంకో విడత 30% వచ్చేసి నవంబర్ 2026, ఇంకొక విడత 30% ఫిబ్రవరి 2027లో చెల్లిస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది అకార్డింగ్ టు ది గవర్నమెంట్ హియర్ బై ఆర్డర్స్ ఆల్రెడీ పారా నెంబర్ 10 ఆఫ్ 9th జియో పైన పెట్టినటువంటి జియో నెంబర్ 61లో పారాగ్రాఫ్ 10లో ఉన్న దానికి ఇది సవరణ అని మనకి ఇక్కడ 3వ పాయింట్లో తెలియజేయడం జరిగింది. 4వ పాయింట్లో ఇది ఎక్కడ ఏ వెబ్సైట్లో దొరుకుతుందని కూడా తెలియజేస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ 2027-28 ఫైనాన్స్ ఇయర్ అంటే 2027 మనకి ఇస్తా అన్నటువంటిది మనకి 2026-27 ఫిబ్రవరి కల్లా మనకి చెల్లించే విధంగా ఈ సవరణ ఉత్తర్వులు అనేది విడుదల కావడం జరిగింది.